టాప్ 5 తెలంగాణకి స్వాగతం. నేను పవని. రాష్ట్రంలో రేపు ఉదయం 8:30 వరకు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి సెలబ్రిటీలకు సిపి సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించాక మీడియాతో మాట్లాడారు. ఆహార కల్తీ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఫైనాన్స్ ఫ్రాడ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ మోసాలపై ఉక్కుపాదం మోపుతాం. ట్రాఫిక్ నియంత్రణకు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని వదిలే ప్రసక్తే లేదు అని తెలిపారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ కు బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల కళలు సాకారం చేయడం, రైతు భరోసా ఇవ్వడం, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం బాకీనా అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కుట్రతో కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని అభ్యర్థులు ఆశావాహులు తొందరపడొద్దని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని కూడా సూచించారు. లీగల్ గా ఈ ఎన్నికలు చెల్లుబాటు కావని, మహారాష్ట్రలో ఎన్నికలు రద్దయ్యాయనే విషయాన్ని గుర్తు చేశారు. తొందరపడి ఖర్చు పెడితే అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో హైదరాబాద్ లో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు వైజాగ్ లోని మాంసం దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ ప్రకటన రిలీజ్ చేసింది. అదే రోజున దసరా కావడంతో మాంసం ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.